ఔటర్ రింగ్ రోడ్ ఇష్యూలో మంత్రి కేటీఆర్ మొహం ఎందుకు చాటేశాడని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మౌనం వెనుక కారణాన్ని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్లో వేల కోట్ల అవినీతి జరిగిందని మరోసారి ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ సమాధానం చెప్పకుండా అధికారితో వివరణ ఇప్పించారని మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో అధికారి అరవింద్ వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. ఈ విషయానికి సంబంధించి కాగుకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళతామని చెప్పారు. కేంద్రం ఎలా అయితే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తుందో తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందన్నారు. ఇందుకు ఓఆర్ఆర్ లీజు నిదర్శనమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయవద్దని డిమాండ్ చేసిన కేసీఆర్ ఔటర్ ను ఎందుకు ప్రైవేటుగా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 6,000 ఎకరాల్లో ఉన్న ఔటర్ భూమి వాల్యూకు 65,000 కోట్ల నుండి 1,00,000 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఓఆర్ఆర్ పై నివేదిక ఇచ్చిన సంస్థ బ్యాక్గ్రౌండ్ బాగాలేదన్నారు. ఈ సంస్థ చరిత్ర నేరమయమని అమెరికాలో విచారణ ఎదుర్కొంటోందన్నారు. ఓ సంస్థను ఎంపిక చేసుకున్నప్పుడు ఆ సంస్థ మూలాలు పరిశీలించాల్సిందని ఉందన్నారు. బేస్ ప్రైస్ నిర్ణయించకుండా ఎవరైనా టెండర్లను పిలుస్తారా అని ప్రశ్నించారు. ఇదే 30 ఏళ్లకు ఇక్కడ వచ్చే ఆదాయం బ్యాంకు కట్టేటట్టు బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉన్న పలంగా 48 గంటలలో నేను ఇప్పిస్తాను. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. 7,388 కోట్ల రూపాయలకు ప్రైవేట్ సంస్థకు అమ్మకు. మొత్తం ఆస్తి నీ దగ్గరనే పెట్టుకో, నువ్వే మెయింటైన్ చేయి. దానిపైన వచ్చి ఆదాయాన్ని నువ్వే తీసుకో. నేను బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు నీకు 48 గంటలలో నేను ఇప్పిస్తా అని చెప్తున్నా. ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. స్విచ్ ఛాలెంజ్ అంటారు దీన్ని. స్విచ్ ఛాలెంజ్లో నేను ఆఫర్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఔటర్ రింగ్ రోడ్డుకు వచ్చే ఆదాయాన్ని బ్యాంకులో తనఖా పెట్టి 30 సంవత్సరాల టర్మ్ లోన్ మీద 15,000 కోట్ల రూపాయలు బ్యాంకర్ నుంచి ప్రభుత్వానికి నేను ఇప్పిస్తా. ఈ స్విచ్ ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేస్తున్నాను. నువ్వు ఆమోదించి ముందుకు రా అరవింద్ కుమార్. బ్యాంకర్స్ను పిలువు. బ్యాంకర్స్ కన్సార్షియంను పిలిచి నువ్వు మీటింగ్ ఏర్పాటు చేయి. నేను వస్తా, నేను కూర్చుంటా, నేను నెగోషియేట్ చేస్తా ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున. ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా నేను ప్రభుత్వానికి. 7,388 కోట్ల బదులు ఇదే 30 సంవత్సరాలకు ఇదే కండిషన్స్తోని ఏ బ్యాంకు నుంచైనా నీకు 15,000 కోట్ల రూపాయలు నేను ఇప్పిస్తా. నువ్వు ఎవ్వరికి ఈ ప్రాజెక్ట్ అమ్ముకోవాల్సిన పని లేదు. ప్రాజెక్టు కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. ప్రాజెక్టు మొత్తం వాడే చూసుకుంటారు అన్నాడు. గ్రీనరీ హెచ్ఎండిఏ చూసుకున్నాడు. గ్రీనరీ చూసుకోవడం అంటే పిల్లలాటన. ఈరోజు సంవత్సరానికి 40 కోట్లు అవుతుంది. 30 ఏళ్ళకి 1,200 కోట్లు. రేపు పెరిగే ధరలు లెక్కెత్తే 2,000 కోట్లు అవుతుంది. అంటే నువ్వు ఇచ్చిన టెండర్లో 2,000 కోట్లు చెట్లు పెంచనికనే, చెట్లు వీకనికనే అయిపోయింది కదా. ఔటర్ రింగ్ రోడ్ మెయింటెనెన్స్ అటు చూస్తాడే కానీ చెట్లు ఇటు చూస్తాడంట. వాడు చేతిలో రోడ్డు ఉంటే నువ్వెందుకు చెట్లు చూడాలి? నీకేం సంబంధము? 30 ఏళ్ళు కంప్లీట్గా వాడికి నువ్వు దారదత్తం చేసినప్పుడు అదెందుకు వాడికి ఇవ్వలేదు? అంటే ఇట్లాంటి లొసుగులు ఇంకెన్ని ఉన్నాయో. అంటే నేనేమంటున్నా అంటే మా దృష్టికి వచ్చిన 1-2 లొసుగులు చెప్తేనే అల్లి కల్లి సున్నకు సున్నా ఎక్కడిదక్కడ అన్నట్టుగా ఉంది.